ఏం జరగాలి? 40% డైట్ ఛార్జ్లు ఎవరి గురించి తెచ్చిర్రు? 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎవరి గురించి? అంటే ఇవన్నీ ఎవరి గురించి జరుగుతున్నాయి నాకు అర్థం కాలే. ఎస్సీలకే పర్టికులర్గా జరగాలని కాదు, ప్రతి ఒక్క పేదోడికి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో పని. అది అర్థం చేసుకోవట్లేదు. అంటే ప్రతిపక్షము ఏమనంటే ఈ సోషల్ మీడియాలను వాడుకొని మా మీద గన్ను లెక్క పెట్టి టకటక వెలుస్తుంది. మేము బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని ఇట్లా ఉరుకుతున్నాం, అంతకంటే ఎక్కువేంలే. కానీ తొందరలో ఇలా గన్నులు గుంజుకొని ఏసి కొడితే చక్కగా అవుతారు. కేటీఆర్ జైలు పోతారా? ఏమన్నా అనుమానం ఉందా? ఈ మాట అనుమానం ఉందా? అనుమానమే నాకు. సంవత్సర కాలంగా మాట్లాడుతున్నారు మీరు. సంవత్సర కాలంగా ఆయన జైలుకి వెళ్తారు. గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండే, ప్రోటోకాల్లను విస్మరించి రాత్రి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుపోయి ఓ డ్రోన్ లేపినందుకు, కేవలం అది కూడా కేటీఆర్ ఫామ్ హౌస్ జన్వాడ ఫామ్ హౌస్ తీసినందుకు మా రేవంత్ రెడ్డిని తీసుకెళ్ళి జైల్లో పెట్టిరు. ప్రోటోకాల్ని విస్మరించి వాళ్ళకి నోటీసులు వచ్చినాయి, చేసిండ్రు. అది కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కదా ప్రభుత్వంలో. మేము అటువంటి తప్పులు చేయం. హీజ్ అన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే. కేటీఆర్ ఈజ్ అన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే. గవర్నర్ పర్మిషన్ లేదు అరెస్ట్ చేయడానికి ఉండదు. యాక్చువల్లీ అడ్డగోలుగా మేము చేయం. గవర్నర్కి రాసినాం, ఉరికిండు ఢిల్లీకి కాలు పట్టుకోనీకే. అమ్మా అయ్యా బాంచా నీ కాలు మొక్త దొరా అని చెప్పి పెద్ద దొర దగ్గరకు ఉరికిండు. మీ గవర్నర్ గారికి చెప్పి కొంచెం డిలే చేపియండి, అప్పటిలోపల రేవంత్ రెడ్డిని ఖతం చేస్తాం, ఒక ఏక్నాథ్ షిండేని తయారు చేస్తాం కాంగ్రెస్ పార్టీలా, ఓ 20 మంది ఎమ్మెల్యేలతో మా గారు తీసుకొస్తే ఈ బీజేపీకి అప్పచెప్తాము అని చెప్పి కాలు మొక్తురు. అందుకోసమే పోయాడు. మరి మా కాంగ్రెస్ ఇంకో ఏక్నాథ్ షిండేని తయారు చేస్తారంట వాళ్ళు. తయారు చేసి ఇలా ఎమ్మెల్యేలను తీసుకుపోయి మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏక్నాథ్ షిండేని తీసుకుపోయి. మీ మీద నమ్మకం లేదా? ఎవరి మీద? మా ఎమ్మెల్యేలకు నమ్మకం లేదా అంటున్నా. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర ఉంటారేమో చూసుకోర్రి. కేటీఆర్ ఒక్కసారి షెర్లపల్లికో చెంచల్గూడకో వెయ్యిండంటే కుక్కలు చింపినిస్తారాకే. అది మీరు కల్లో అనుకుంటున్నారు. అంటే ఏమవుతుంది? 1,00,000 కోట్ల ఏమన్నా ప్రజలకు వంచిపోతాడా, అలా నాయకులకు వంచిపోతాడా? 1,00,000 కోట్ల ప్రతిపక్షము పోయి ఆ బ్యాంకర్ తాళాలు జేబులు వేసుకొని షెర్లపల్లిలో కూర్చుంటే కార్యకర్తలు కేటీఆర్ జైలుకి పోతాడు. టార్గెట్ కేటీఆర్ అంటే కేటీఆర్ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న నాకు అర్థమైతలేదు. దొంగలను పట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ ఉంది. అది వన్ ఆఫ్ ద పాయింట్. 100 పాయింట్లలో ఒక పాయింట్. దొంగలను పట్టుకోనిక కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. గత ప్రభుత్వము 55 కోట్ల రూపాయలు F1 రేస్కి ఎటువంటి టెండర్ లేకుండా ఇచ్చిండ్రు. పెట్టిందే 50 కోట్లు అయినా కూడా దానివల్ల ప్రభుత్వానికి 150 కోట్ల లాభం వచ్చిందని అంటున్నారు. అంటే ఇష్టానుసారం ఖర్చు చేయవచ్చా? జియోలు ఏం లేవా? అంటే 50 కోట్లకు 150 కోట్లు ఇచ్చినాం మేము, సరే నువ్వు ఎక్కడ దొరికితే ఇక్కడ 1 కోటి రూపాయలు అన్యాయం జరిగింది, నేను 1,10,00,000 ఇస్తా, వదిలేసేయాలా? అట్లా ఉండదు కదా. ప్రభుత్వం అన్న తర్వాత ప్రజల సొమ్ము, జియోలు ఉండాలి, ఎవరికి ఇస్తున్నారో ఉండాలి, ఏదో కథ ఉండాలి. టాకింగ్ ఇన్స్ట్రక్షన్స్, స్పీకింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది నడుస్తాయా? గట్ట నడవయి. జైలుకి పోవడం ఖాయం. ఒక్క దాంట్లో కాదు, మస్తు దాంట్లో. ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ రకం వేసి వచ్చింది. కేటీఆర్ ని జైలుకి పంపించడంలో ఉన్న శ్రద్ధ కాస్త 6 గ్యారెంటీల అమలు లేదంటే పథకాల అమలు మీద ఉంటే బాగుంటది కానీ 100% అమలు చేస్తున్నాం చేయలేదు. ఎక్కడ చేస్తున్నాం కదా ఆల్రెడీ. అందరికి మా ప్రజలకు వస్తున్నాయి, ఇంకేం కావాలి? 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో వస్తున్నాయా? పూర్తి స్థాయిలో. రైతు రుణమాఫీ వచ్చిందన్న, మహిళలకు 2,000 రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు చేసినాం. ఇంకో 1,00,000 రూపాయలు డిసెంబర్ 9 కల్లా మీరే ఒప్పుకుంటున్నారు కదా. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ ఆగస్టు 15 కల్లా 1,00,000 రూపాయలు ఏకకాల రుణమాఫీ చేస్తా అన్న మా కేసీఆర్ 10 సంవత్సరాలు చేయకపోతే ఆగస్టు 15 కల్లా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తా అని నేను చెప్పలేదన్న, ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. అదే అయిందా అంటున్నా. ఎక్కడైతే జాప్యం జరిగిందో, ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్లు తడబడేది లేదు భాయ్ సాబ్, 100% తడబడేది లేదు. అరే 1,00,000 రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్న దొంగలు 10 సంవత్సరాలు చేయకపోతే వాళ్ళను మేము తిప్పికొట్టిన వాళ్ళము. 15వ తారీఖు కల్లా, ఆగస్టు 15వ తారీఖు కల్లా చేయాలని ఎవరు డిమాండ్ చేయాలన్నా ముఖ్యమంత్రి గారే చెప్పారు అంటున్నా. ఎస్, అది మా చిత్తశుద్ధి. ఆగస్టు 15 లోపట చేసి మేము వాళ్ళ బ్యాంకులకు అకౌంట్లకు వెళ్ళిపోయినాయి. ఏవైతే అమౌంట్ ల్యాప్స్ అయిపోయి అకౌంట్ల పేర్లు తప్పులు కానివ్వండి, భార్య పేరు మీద భర్త పేరు మీద రుణాలు ఉన్నది కానివ్వండి, డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు ఏమైంది, రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు ఏమైంది, ఒకటి చెప్తున్నా. రైట్, చెప్పండి. 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిందని మీరు ఒప్పుకుంటారా? 1,00,000 రూపాయల దాకా రుణమాఫీ 70,000 రూపాయలు ఉన్న రైతుకు కూడా ఇప్పుడు రుణమాఫీ కాలేదని నేను సాక్షి లైవ్ లో నేను ఒక రైతు 1,00,000 రూపాయల రుణమాఫీ. అందుకే మేము అక్కడ ఏది కలెక్టర్ ఆఫీసులలో కూడా పక్కన పెట్టానన్నా 70,000 రుణమాఫీ ఉన్న రుణం ఉన్న రైతులకు మాఫీ కాలేదు. వాళ్ళ అకౌంట్ నెంబర్లు మిస్ మ్యాచ్ ఉన్నా, వాళ్ళ కుటుంబంలో ఇంకొకరికి రుణమాఫీ అయినా, వాళ్ళ రేషన్ కార్డులో ఉన్న పేర్ల ద్వారా కొన్ని తప్పులు సడలించి ఉన్నా, వీటన్నిటికి కూడా మేము సమయం ఇచ్చినాం. వాళ్ళకి రాకపోతే పోయి
మేము మండల్ లెవెల్ దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ లెవెల్ దాకా మీరు అర్జీలు పెట్టుకోవడానికి మేము అవకాశం ఇచ్చినాం. వాటన్నిటిని కూడా డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారు పుట్టినరోజు లోపల చేస్తామని చెప్పినాం, చేసి చూపిస్తాం. ఆగస్ట్ అయిపోయింది, మళ్ళీ డిసెంబర్కి వచ్చింది అంటారు. ఆగస్టులో జరిగినాయి కదా, పోలేదా? అంటే 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అయినాయని చెప్పి మీరు అనుకోవట్లేదా? అంటే మా ప్రాబ్లం ఏమవుతుందంటే వచ్చినోడు వచ్చిందని చెప్పుకోవట్లే, రానోడు వచ్చి మాత్రం గగ్గోలు పెడుతున్నాడు. రానోడు గగ్గోలు పెట్టినప్పుడు వానికి ఒక వ్యవస్థ ఇచ్చినాం. మండలంలో వీని కలవండి, జిల్లాలో వీళ్ళని కలవండి. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఇస్తామన్నారు, దాదాపు 12 నెలలు అయింది. ఇప్పుడు ఎంతమంది మహిళలకు ఇచ్చారన్న? మహాలక్ష్మి పథకంలో మరి ఫ్రీ బస్ ట్రావెల్ గురించి మీరు మాట్లాడరే, దాని గురించి అయితే మీరు మాట్లాడరు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అడుగుతారు. కేటీఆర్ చీర కట్టుకొని బస్ ఎక్కమని చెప్పు. 2,500 గురించి మాట్లాడాను అన్న, ఫ్రీ బస్ కాదు. మహాలక్ష్మి పథకంలో 3 ఉన్నాయి అన్న, మహాలక్ష్మి పథకంలో 3 ఉన్నాయి. ఓకే, అందులో ఫ్రీ బస్ ఉంది, 200 రూపాయల విద్యుత్ ఉంది, ప్లస్ మనకు 2,500 రూపాయలు చేయుతా ఉంది. రైట్, ఇవి 3 ఉన్నాయి. ఈ మూడిట్లో ఏం చేయలేదు అంటున్నారు కదా, ఏం చేయలేదు అంటున్నారు కదా. తులం బంగారం 6 గ్యారెంటీలలో లేదు, 6 గ్యారెంటీలలో తులం బంగారం లేదు. నాకు చూపెట్టండి. ఎస్, మేనిఫెస్టోలో ఉందని చెప్పండి, మేనిఫెస్టోలో ఉందని చెప్పండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అది కూడా ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి స్థాయిగా దెబ్బకొట్టిపోయినా మా మేనిఫెస్టో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాలేదని మీ నాయకుడు రావుడే ఇమీడియట్ గా కూర్చొని అన్ని చేసేటట్టు ఉండదు. మీరే చెప్పారు ప్రభుత్వం మొదటగా ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో చేస్తామన్నారు, దాని తర్వాత ఆగస్టు 10 అన్నారు, ఇప్పుడు డిసెంబర్ 9 అంటున్నారు. రుణమాఫీ కదా, రుణమాఫీ 18,000 కోట్లు అయింది. ఓకే, డిసెంబర్ 9 లోపల మొత్తం రుణమాఫీ అవుతుంది, 2 లక్షల రూపాయలు. వీళ్ళ లెక్క మేము 10,000, 20,000, 50,000 వేసి దానికి వడ్డీలు కట్టించి చేయం. గత ప్రభుత్వం చేసినట్టు అమలు అవుతుంది, 80% అమలు అవుతుంది. తర్వాత మీరు ఈ మహిళలకి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు. ఈవెన్ టీఆర్ఎస్ పార్టీలు కూడా మీ లెక్కనే మాట్లాడారు. నేనేమంటున్నా, కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఓ చీర కట్టుకోనో ఓ బుర్కా వేసుకోనో బస్ ఎక్కమని చెప్పు. దారుణంగా మాట్లాడుతున్నారు. అరే, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా మాట్లాడడం కరెక్ట్? మరి మాజీ ముఖ్యమంత్రి గారే ఈరోజు ప్రజలను రెచ్చగొడుతున్నారు అంటున్నా నేను. చీరనో బుర్కానో కట్టుకొని వెళ్ళమని చెప్పుర్రి, బస్సులా ఫ్రీ ట్రావెల్ ఇస్తున్నాం. ఫ్రీ ట్రావెల్ బస్సులా రాష్ట్రంలో ఈ నలుమూల దాకా ఫ్రీ ట్రావెల్ ఇస్తున్నాం. అదొక్కటి తప్ప మహిళలకు ఏం చేసిర్రు అంటున్నా. మహిళలకు ఏమి ఇవ్వట్లేదు. మహిళలకు మీరు చెప్పిన గత ప్రభుత్వము ఏదైతే ఇస్తున్న పెన్షన్లు ఉన్నాయో ఎక్కడ ఆపలే, వాటిని కూడా సేమ్ విధంగా మేము ఆల్రెడీ ఇస్తున్నాం. దాన్ని పెంచేది ఉంది. దాన్ని పెంచడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజెంట్ 30,000 కోట్ల రూపాయలు ఖర్చు ఉంది. రాబడి మాత్రం 18,000 కోట్ల రూపాయలు ఉంది. 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ డెఫిసిట్ ఉంది. ఆల్రెడీ 12,000 కోట్లు డెఫిసిట్ ఉంది. ఆ డెఫిసిట్ని పూడ్చడానికే ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఈరోజు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి ముందటికెళ్తుంది. దాన్ని అప్రిషియేట్ చేయరు ఎవ్వరు. ఇంత డెఫిషియట్ ఉన్నా కూడా మేము కొత్త యూనివర్సిటీలను పట్టుకొస్తున్నాం, ఫ్రీగా చదివించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు సంబంధించి 200 యూనిట్ల దాకా విద్యుత్ ఫ్రీ ఇస్తున్నాం, దాన్ని ఎవరు మాట్లాడట్లేదు. ఇంటర్నేషనల్ స్కూల్స్కి సంబంధించి ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు 28 నియోజకవర్గాలలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించినాం, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈరోజు ఇప్పుడు పార్టీ అధికారాలకు వచ్చి దాదాపు 3 పంటలు వండినాయన్న రైతులకు. రైతు బంధు యొక్క దాన్ని ఊసే లేదు, 500 బోనస్ అన్నారు, అది లేదు. ఐకేపీ సెంటర్లలో నెలల తరబడి ఇప్పుడు 500 బోనస్ మేము ప్యాడీకి చెప్పినాం. ప్యాడీ ఇప్పుడు ఇస్తున్నారా? ఇప్పుడు ఇస్తున్నారా? ఇప్పుడు వచ్చింది కదా. బోనస్ సంగతి పక్కన పెడితే పండిన పంటను కొనే నాదుడు లేడన్నా. నెలల తరబడి రోడ్ల మీద అట్లనే ఉన్నాయి పంటలు కూడా, వడ్ల రాసులు అట్లే ఉన్నాయి. మీరు చెప్పే మన నియోజకవర్గం మీ తుంగతుర్తికే పోదాం, ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారో చూద్దాం. ప్రైవేట్ దళారులకు అమ్మేస్తున్నారా అన్న, ప్రభుత్వం కొనలేకపోతుందని చెప్పి. 100% ప్రభుత్వం కొనే ఇప్పుడే కదా వచ్చింది. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు అన్ని ఏర్పాటు చేసినాము, 4 రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు ఒక బస్తా కూడా కొనలేదు అంటున్నారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేసినాము. కొత్త అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు రాష్ట్రంలో పూర్తి స్థాయిగా కొలువు తీరినాయి. ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు. నేను మొన్న వయసు వచ్చిన వర్ధనపేటకి 8 ఓపెన్ చేసి వచ్చిన నేను. మీరు అంటారు కాదన్నట్టు. నేను 20వ తారీఖు రేపే నేను కొడగండ్ల మార్కెట్కి పోతున్నా. రేపు కావాలంటే మన కెమెరాలతో పంపించండి. నేను కొడగండ్ల మార్కెట్ పోతున్నా. నేను తిరుగుతున్నా పర్టికులర్గా. ఎందుకండి ఇంత బురద చల్లడం కరెక్ట్ కాదు. అంటే ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేసే ప్రయత్నం చేస్తుంది. 11 నెలలు కేవలం మేము వచ్చి, కానీ 11 నెలల్లో మేము చేసింది ఎంత అనంటే 10 సంవత్సరాల్లో దరిద్రులు ఎంత చేద్దామని ప్రయత్నం చేసిండ్రో వాళ్ళు 100% దరిద్రుడే. మరి దరిద్రుడు కాకపోతే ఏంది?
అంటే మా డబ్బులు దోసుకపోయిన వాడు దరిద్రుడు కాదా? మాకు ఆశ పెట్టి మాకు ఏమి ఇయ్యనోడు దరిద్రుడు కాదా? అంటే మాకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా, కేజీ టు పీజీ ఇచ్చిండా, ఓకే మా దళితుని ముఖ్యమంత్రి చేసిండా? ఏం చేసిండు? ఆయన చెప్పిన ఏం చేసిండు? ఏం చేయలే కదా. మా దరిద్రుడు కాకపోతే ఇంకేమంటాం మేము ఆయన్ని? ఓ పెద్ద దొరాన్ పిలవాలా? ఓకే అంటే వాళ్ళు దొరలు కాబట్టి దొరాన్ పిలవాలా? అవన్నీ నడవై. మీరు ఇప్పుడు మీరున్నది కూడా దొరల పరిపాలన కింద ఉన్నారు కాదు, అది మర్చిపోతున్నారు. ప్రజాప్రభుత్వం మా ట్యాగ్, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ప్రజాపాలన, ఈ ప్రజలకు అందుబాటులో ఉండే పాలన. ఈ పాలనలో ప్రజలు కూడా సంతోషంగా ఉంటేనే కదా ప్రజాపాలన అనేది. ఎవరు సంతోషంగా లేరని మీరు అనుకుంటున్నారు? కేవలము మీడియా పరంగా ప్రజలు సంతోషంగా లేరు, అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని ఆ 1,00,000 కోట్ల ప్రతిపక్షం మీరు మాట్లాడితే 1,00,000 కోట్ల ప్రతిపక్షం పైసలు పెట్టి నొక్కుతుంది. ఓకే అంటే సేమ్ గాడిదను పట్టుకొని ఇది గుర్రం 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 అని 100 మంది వేసిండు అనుకో, నిజంగా గుర్రం అనుకొని ఉండే పరిస్థితి. ఆ ప్రతిపక్షం 1,00,000 కోట్ల ప్రతిపక్షం గాడిదను పట్టుకొని గుర్రం 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 అని అంటుంది. నిజంగా గుర్రం లేక పనిచేసే మమ్మల్ని గాడిద 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 అనేసరికి గాడిద అనుకుంటున్నాం.